తాను సినిమా దర్శకుడు కావడానికి స్ఫూర్తి ప్రఖ్యాత చిత్ర దర్శకుడు కె బాలచందర్ అని కొంతకాలం ఆయన దగ్గర శిష్యరికం చేసినందున తన జన్మ ధన్యమైందని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక అలపాటి నగర్లోని మా ఏపీ కార్యాలయంలో మంగళవారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఉచిత దర్శకుడు బాలచందర్ 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బాలచందర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. సభకు సినీ నటుడు వేమూరి విజయభాస్కర్ అధ్యక్షత వహించారు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ దర్శకుడంటే సామాజిక విప్లవకారుడని బోధించింది బాలచందర్ గారేనని తెలియజేశారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మాయాజాలం లేని కాలంలో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన మహా దర్శకుడు బాలచందర్ అన్నారు. ఎందరో సినీ పరిశ్రమలో దర్శకులు కె బాలచందర్ స్ఫూర్తిగా తీసుకున్నారని తెలిపారు. అలాంటి మహానీయుడు బాలచందర్ దగ్గర కొంతకాలం శిష్యుడిగా పనిచేసే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ఆయనను తన ఆత్మీయ గురువుగా చెప్పుకున్నారు. సినీ నటుడు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ ఏ హీరో కోసం కథ తయారు చేయకుండా కథ ప్రకారం హీరోలను ఎంపిక చేసుకున్న ఏకైక దర్శకుడు బాలచందర్ అన్నారు. ఏఆర్ రెహమాన్ కు సంగీతం చేసే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నటులు మిలిటరీ ప్రసాద్, పినపాటి సురేష్ బాబు, కారుమూరి శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విషాదకరమైన రోజు. ఎందుకంటే సినిమాకి దర్శకుడే కెప్టెన్. దర్శకులు చాలామంది ఉంటారు, కానీ గొప్ప దర్శకులు అతి తక్కువ మంది ఉంటారు. దర్శకులకే దిక్సూచి ఆయన. దర్శకత్వం అంటే ఎలా ఉండాలి అని తెలిసిన ఆయన. ప్రతి ఒక్క దర్శకుడు ఆయన దగ్గర కనీసం ఒక నెల రోజులైనా పనిచేస్తే కానీ ఆ దర్శకత్వంలో ఉన్న క్రియేటివిటీని అవగాహన చేసుకోగలిగిన శక్తివంతుడు. దట్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా, భారతదేశం మొత్తంలోనే, కె బాలచందర్ గారు. ఆయన 11వ వర్ధంతి ఈరోజు. ఆ వర్ధంతి సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున బాలచందర్ గారి 11వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. బాలచందర్ గారి గురించి చెప్పాలంటే ఈ సినిమా పరిశ్రమకున్న వయసే చాలదు. ఆయనలో ఉన్న గొప్పతనం, నేను ఆయన గురించి స్పష్టంగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఏ హీరో కోసం కథ రాయడైనా కథని రాసుకుని తర్వాత హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన ద్వారా పరిచయం అయిన వాళ్ళల్లో ఓ కమల్ హాసన్, ఓ రజనీకాంత్, మమ్ముట్టి, ప్రకాష్ రాజ్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, శ్రీవిద్య, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడవుతాడు. ఇంతమంది పెద్ద పెద్ద లెజెండరీ ఆర్టిస్టులని ఇవాళ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటున్నారు రజనీకాంత్ గారిని. వీళ్ళందరూ కూడా బాలచంద్ర గారి దర్శకత్వం అనే స్కూల్లో ఓనమాలు నేర్చుకుని బయటకు వచ్చిన వాళ్ళే. అలాంటి ప్రతిభావంతుడు బాలచంద్ర గారు. ఆయనని చూసుకుని దర్శకులైన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి ఆయన ప్రభావం నా మీద అధికంగా ఉంది. ఇంకా అనేక మంది ఉన్నారు. నేను చాలా చిన్న ఆయన దగ్గర. అనేక మందికి ఆయన ఒక డిక్షనరీ. డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి. డైరెక్టర్ సామాజిక విప్లవకారుడు అనేది ఎంత పెద్ద గొప్ప పదం. సమాజం మీద డైరెక్టర్ స్క్రీన్ మీద చూపించాలి అనేవాడు. డైరెక్షన్ అంటే ఏదో ఇంటి పేరులాగా కథా మాటలు స్క్రీన్ మీద దర్శకత్వం రాసుకోవటం కాదు. దర్శకుడు అంటే బాలచంద్ర గారు, ఆ కేవీ రెడ్డి గారు, బాలచంద్ర గారు, ఇప్పుడున్న వాళ్ళలో గుణశేఖర్ గారు స్క్రీన్ ప్లేని ఎంత పగడబందీగా చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ఆ మహనీయుడిని ఈరోజు మా ఏపీ 11వ వర్ధంతి సందర్భంగా స్మరించుకునే అవకాశాన్ని అదృష్టంగా కోరుకుంటున్నాం. ఆయన బతుకున్నారు, మాలో బతుకున్నారు, భారత సినిమా చరిత్రలో బతుకుంటారు. ఆయన సినిమాలు చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండెలో కూడా బాలచంద్ర గారు బతుకున్నాడు. సో ఒకే ఒక మాట చెబుతాను. మామూలుగా నాటక రంగంలో నటిస్తారు, సినిమాల్లో 4 సార్లు నటించినా టేక్ అంటారు, ఓకే. అలా కాకుండా సినిమాలోనే జీవం ఉండేట్టుగా, సినిమా అంటే ఫైట్స్ వస్తున్నాం మనం, చిరంజీవి గారి పైనుంచి దూకితే భూమిలో 3 వంతులు వెళ్ళిపోతున్నారు. అది అవ్వదు కదన్నా మామూలుగా. కాకపోతే అది సినిమా.
నాటకంలాగానే సినిమా సజీవ రూపకల్పనలాగా మన పాత్రలని క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అంత దగ్గరగా తీసినటువంటి మహా దర్శకుడు బాలచంద్ర గారు. ఆయనకి మనం ఇవాళ శ్రద్ధాంజలి